ఈ రోజున నువ్వు ఎవరి తరపున నిలబడుతున్నావు? అన్యాయంగా, అక్రమంగా నిందలు వేయబడితే, అవమానాలు గురి అవుతే వాళ్ళ తరపున నువ్వు నిలబడుతున్నావా? నువ్వు ఎవరి తరపున నిలబడుతున్నావు? ఇజ్రాయేలు ప్రజలు అన్యాయంగా, అక్రమంగా బాధలు పడ్డారు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించారు. చెయ్యనటువంటి తప్పుకి నేరాలు అనుభవించారు. అలాంటి సమయంలో యెషయా ప్రవక్త వెళ్ళి ఇటు ఇజ్రాయేలు ప్రజల తరపున, అటు బాబిలోనియా ప్రజల తరపున మాట్లాడి వీళ్ళ మీద మోపబడిన శిక్షని తొలగించారు. నీ ఇంట్లో వాళ్ళే, నీ సంఘస్థులే, నీ కుటుంబస్తులే, నీ బిడ్డలే చెయ్యని తప్పు నీ మీద వేశారు. నీ భర్త మీద వేశారు, నీ భార్య మీద వేశారు, నీ బిడ్డల మీద వేశారు. ఎవరో ఏదో చెప్పారని దాన్ని నమ్మావా? నిజమో కాదని తెలుసుకున్నావా? అన్యాయం తరపున నిలబడ్డావా? న్యాయం తరపున నిలబడ్డావా? అదే యెషయా